ఓకే గైస్, మొత్తానికైతే లోపలికి వచ్చాను సబ్మెరైన్ దగ్గరికి. సబ్మెరైన్ దగ్గరికి రావడానికి ఒక పర్సన్కి 40 రూపీస్, అలాగే వీడియో కెమెరా అంటే డిఎస్ఎల్ఆర్ కానీ మిర్రర్లెస్ కెమెరా కానీ ఏదైనా 200 రూపీస్. మొబైల్తో ఫోటోలు తీసుకోవాలి అంటే 50 రూపీస్ అనమాట. ఐఎన్ఎస్ కుర్సురా ఇది చూడటానికి చాలా చిన్నదిగానే ఉంటుంది, కానీ దీని స్టోరీయే చాలా పెద్దదిగా ఉంటుంది. ఈ సబ్మెరైన్ని మన ఇండియా రష్యా నుంచి 1969లో కొనుక్కుంది. అలాగే ఇది ఏషియాలో ఫస్ట్ సబ్మెరైన్. ఈ సబ్మెరైన్ ని S-20 అని పిలుస్తారు. 1969 నుంచి 2001 వరకు ఇండియన్ నేవీ కోసం ఈ సబ్మెరైన్ వర్క్ చేసింది. యాక్చువల్ గా ఏదైనా సబ్మెరైన్ వర్కింగ్ పీరియడ్ అయిపోయాక దాన్ని స్క్రాప్ కమ్మేస్తారు, కానీ ఈ సబ్మెరైన్ ని మ్యూజియం లాగా చేయాలి అని అనుకున్నారు. అందుకోసం ఈ సబ్మెరైన్ ని సముద్రంలోంచి బయటికి తీయాల్సి వచ్చింది. అది కూడా జస్ట్ 400 మీటర్స్ మాత్రమే. కానీ జస్ట్ 400 మీటర్స్ దీన్ని కదిలించడానికి నియర్లీ 1.5 ఇయర్స్ పట్టింది. అలాగే దీనికి 6 కోట్లు ఖర్చయ్యాయి. ఈ మనీ అంతా ఇండియన్ నేవీయే భరించింది. అలాగే దీని లెంత్ వచ్చేసి 91 మీటర్స్. దీని మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 28 కిలోమీటర్స్ పర్ అవర్. అలాగే ఇది సముద్రంలో 280 మీటర్ల వరకు డైవ్ చేయగలదు. అలాగే దీంట్లో ఇండియన్ నేవీ వాళ్ళు 70 మంది ఎప్పుడూ ఉంటూ ఉంటారు. అంటే ఇది వర్కింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు, ఇప్పుడు కాదు. దీని ఎంట్రీ అయితే ఇలా ఉంది. లోపలికి వెళ్దాం. ఇది వచ్చేసి లాంకరా లేకపోతే యాంకరా ఏదో ఉంటారు. ఇవి టార్పిడోస్ అంటారు, అంటే బాంబులు అన్నమాట. ఇవి చూడండి ఎంత హైట్ ఉందో. ఇప్పుడు మీకు ఇంకా క్లారిటీగా చూపిస్తాను టార్పిడో అంటే ఏంటి. ఇదిగోండి, టార్పిడో అంటే ఇంత పెద్దగా ఉంటుంది. అండ్ అలాగే ఇదేంటియో మనకు తెలియవు, అక్కడక్కడ ఇలా ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం వచ్చాం పైకి వెళ్ళాలి. అలాగే చూడండి, ఇక్కడ నుంచి వ్యూ చూస్తే ఎంత బాగుందో. కెప్టెన్ సార్కి నాకు పట్టలేదు, తలిపేశాడు, తీయట్లేదు. సార్ తలుపు తీయండి. తీయట్లేదు అంత కొట్టా, కానీ తోసుకొని వెళ్ళిపోదాం. వాయమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డైరెక్ట్గా ఒకటే చెప్తాను, బయట లోపలికి రాగానే నా గుండె జుమ్మని జారిపోయింది ఒకేసారి. ఈ బొమ్మ చూడండి, ఈ బొమ్మ చూసి ఏంటబ్బా ఆయన ఎలా ఉన్నాడు అనుకుని భయపడిపోయాను ఒకేసారి. ఇక్కడ ఈ షిప్లో పనిచేసిన వాళ్ళ యూనిఫామ్స్ని వాళ్ళకి వేసారనమాట. అంటే ఇందాకలా ఆల్రెడీ కింద అడిగాను, వాళ్ళు చెప్పారు ఎవరెవరి పేర్లు ఉంటాయో అందరి పేర్లు రాసేసారు. నాకు హిందీ రాదు కాబట్టి చదవట్లేదు, చదివితే బాగోదు అసలు. ఉదయం నుంచి ఫుల్గా ఎండలో తిరిగాను. ఇక్కడికి లోపలికి వచ్చాక ఫుల్గా ఏసీ ఉంది, సూపర్గా ఉంది, చల్లగా ఉంది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నాకైతే ఏం తెలియట్లేదు. సబ్మెరైన్లోకి వచ్చాను, ఎవ్వరూ లేరు, ఒక్కనే ఉన్నాను. ఇటువైపు నుంచి మనం లోపలికి ఎంట్రీ అయ్యాం. అండ్ టార్పిడోస్ కదా, ఇదిగోండి టార్పిడోస్ని ఇక్కడ నుంచి లోడ్ చేస్తారు. 1 2 3 4 5 6. బయట మనకి ఫస్ట్లో కనిపించాయి కదా 6 టార్పిడోస్, అవి ఇక్కడ నుంచి ఫీల్ చేస్తారనమాట. టార్పిడో ఫైర్ కంట్రోల్ కంప్యూటర్, అంటే కంప్యూటర్ ద్వారా ఇదంతా కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ సబ్మెరైన్ ఇన్ ఏషియా, అంటే ఏషియాలో ఇది అంత ఫస్ట్ది. అలాగే మీకు ఇంకోటి చెప్పాలి, ఈ సబ్మెరైన్కి 2 కంపార్ట్మెంట్లు ఉంటాయి. ఇప్పుడు మనం ఫ్రంట్లో ఉన్నాం, అలాగే బ్యాక్ సైడ్ కూడా ఇంకో కంపార్ట్మెంట్ ఉంటుంది. ఇక్కడ కొన్ని టార్పిడోస్ ఉంటాయి, అలాగే బ్యాక్ సైడ్ కొన్ని టార్పిడోస్ ఉంటాయి. ఎటు నుంచైనా కాల్చిపడేయచ్చు. అలాగే ఇక్కడ మనకి తెలియనివి చాలా ఉన్నాయి. పైనంతా చూడండి ఎలా ఉందో. ఇదిగోండి ఇక్కడ టార్పిడో ఉంది, ఇక్కడ కూడా ఇంకోటి ఉంది, తిరగట్లేదు. ఓకే, ఇక్కడైతే కొన్ని ఫొటోస్ ఉన్నాయి, వెళ్ళి చూద్దాం. మీకు క్లారిటీగా కనిపిస్తుందో లేదో, ఇది ఈ సబ్మెరైన్ వెళ్ళేటప్పుడు ఫోటోలు అనమాట, ఓల్డ్వి. ఇదిగోండి. అలాగే ఇప్పుడు మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం ఏముంటుందో.
నేను మామూలుగా వెళ్ళడానికి చాలా కష్టపడుతున్నాను వీళ్ళ లైన్లో. అండ్ ఇది వచ్చేది అమ్మ, ఇలా చూసేసి ఎవరు లోపల ఉన్నారనుకుంటున్నాను. ఇవి వాళ్ళ డ్రెస్తో పెట్టారు. ఈయన అరుణ్ సిడిఆర్, ఆయన రూమ్ ఇది, అందుకే ఆయన్ని పెట్టేశారు డైరెక్ట్గా. అదిగోండి అరుణ్ అంటే ఈయనే. ఆయన చదివే బుక్స్ కూడా ఇక్కడే పెట్టేశారు. ఆయన పిస్టల్ కూడా మీరు మూవీలో చూశారు కదా, ఆయన దగ్గర ఒక పిస్టల్ ఉంటుంది, అదే ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఇది ఈయన సోనార్ వేవ్స్ని చెక్ చేస్తారు. అంటే ఎవరైనా టార్పిడో వదిలేస్తే అది వస్తుందా లేదా అని మొత్తం సోనార్తో చెక్ చేసేది ఈయన. అందుకే ఆయనకి హెడ్ ఫోన్స్ ఉన్నాయి. అలాగే ముందు మిషన్స్ అనమాట, ఇవి సోనార్ చెక్ చేసే మిషన్స్. సోనార్ వేవ్స్ ఉంటాయి కదా, మన దగ్గరికి ఏదైనా బాంబు వస్తుందా లేదా అని చెక్ చేస్తారు ఈయన. అంటే లోపల ఏదైనా బండరాలు కానీ ఏదైనా ముందుకు ఏదైనా వస్తుంటే వీళ్ళు చూసి చెప్తారనమాట. ఈయన చెప్తాడు, మొత్తం గైడెన్స్ అయింది. అలాగే చూడండి, కొన్ని చోట్ల వెళ్ళాలంటే నడవలేకపోతున్నాను, అంత చిన్నగా ఉన్నాయి. ఓకే, ఈ ప్లేస్ వచ్చేసి వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళు నిద్రపోయే ప్లేస్ అనమాట. బట్ వర్కర్స్ని ఏమేమి రాయలేదు. అండ్ నెక్స్ట్ సేమ్ ఇది కూడా అంతే. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ రూము, ఇక్కడే అందరూ భోజనం చేస్తారు. ఇడ్లీ, నూడిల్స్. ఎగ్జిక్యూటివ్ అధికారి. అంటే ఇక్కడ షిప్లో చల్లగా ఉంటుంది, ఎందుకంటే బయట నుంచి ఏసీలు పెట్టారు అంతా, అందుకే అంత కూల్గా ఉంది. అండ్ ఇది ప్రెషర్ చెక్ చేస్తూ ఉంటారు అనమాట. ఇవన్నీ లివర్స్ ఎందుకు పెట్టారో ఎవరికి తెలియదు. మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ నడవాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో చూడండి. ఇంత కింద కొనుక్కొని రావాలి. తలకే కూడా కొన్ని చోట్ల సరిగ్గా ఎత్తేది అవ్వట్లేదు. అండ్ ఇది ట్రాన్స్ రిసీవర్, అంటే రేడియో ఉంటుంది కదా, ఇక్కడ నుంచి వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. కంపార్ట్మెంట్ 4 బ్యాక్ సైడ్. ఇది వాటర్లోకి వెళ్ళేటప్పుడు వేసుకునే సూట్, అచ్చం యాంట్మ్యాన్ లాగే ఉంది. అండ్ ఇప్పుడు మనం వేరే కంపార్ట్మెంట్లోకి వెళ్తున్నాం. ఇక్కడ ఒక డోర్ కనిపిస్తుంది కదా మీకు, ఆ డోర్ని కానీ ఇన్ కేస్ మనం క్లోజ్ చేస్తే ఈ రూమ్ అంతా వాటర్ నిండిపోయినా కానీ ఒక్క చుక్క కూడా అవతలికి వెళ్ళాం. అదే అనమాట ఈ డోర్ స్పెషాలిటీ. అంటే వాటర్ని కొంచెం కూడా రాకుండా ఆపేస్తాయి. ఇప్పుడు లైటింగ్ వచ్చింది. అలాగే ఇది డీజిల్ ఇంజిన్ పిస్టల్ అనమాట. ఇది కంపార్ట్మెంట్ నెంబర్ 5. అలాగే మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, ఇక్కడ ఏదైనా మనం పగలగొట్టినా కానీ, ఇలా పగలగొట్టినా కానీ ఏదైనా చేస్తే మనకి 500 రూపీస్ ఫైన్ వస్తారు. ఓకే, ముందుకెళ్దాం. ఇదిగోండి నేను చెప్పాను కదా, అవే ఇవి. డోర్ని ఇలా క్లోజ్ చేస్తే ఇంకా ఏమి రావు. అలాగే ఇది ఇప్పుడు కంపార్ట్మెంట్ 2, అంటే షిప్కి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ 2 ఉంటాయి కదా, ఇది బ్యాక్ సైడ్ 2. అలాగే ఇక్కడ కొంతమంది క్రూ మెంబర్స్, అంటే పనిచేసే వాళ్ళు పనుకుంటారు. అలాగే ఇక్కడ నుంచి కూడా టార్పిడోస్ వదలవచ్చు. అండ్ ఇది అవుట్ సైడ్ బయటకు వచ్చేసాం, మొత్తం అయిపోయింది. అండ్ ఇవి బ్యాక్ సైడ్ ప్రొపెలర్స్ అనమాట. ప్రొపెలర్స్ అంటే ఇవే. మూడు ఉన్నాయి. అలాగే ఇవి తెలుసు కదా మీకు ఆల్రెడీ, ఇది బ్యాక్ సైడ్ ఉండేది ఎందుకంటే అటు ఇటు వెళ్ళడానికి. అంటే షిప్ లెఫ్ట్కి కావాలంటే రైట్కి తిప్పుతారు, రైట్ కావాలంటే లెఫ్ట్కి తిప్పుతారు. ఇది ఆపోజిట్ డైరెక్షన్లో తిప్పితే అది ముందుకు వెళ్తుంది. ఓకే, సబ్మెరైన్ అయితే మొత్తం చూసారు కదా. ఇప్పుడు ఫ్లైట్ చూద్దాం.